Hello traders, welcome to a simple Telugu binary trading channel. So guys, this is our daily session video. Already 20 videos ahead. This is our 21st video. Okay, so let's not waste time. Let's dive into our analysis. నేను already few charts open చేశాను. Few with OTC and few with real markets. ఎక్కడైతే మనకి అనాలిసిస్ చేసుకుని మనకి ట్రేడ్ కంపాటబిలిటీ దొరుకుతుందో అక్కడ నేను ట్రేడ్ తీసుకోవడానికి ట్రై చేస్తాను. Alright, cool. Let's jump in guys. Okay. Okay. ఇక్కడ ఏయుడి జేపీవై ఓటీసీలో ఒక ట్రెండ్ లైన్ డ్రా చేశాను. ఓకే, ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ఇచ్చింది. బ్రేక్అవుట్ ఇచ్చాక చాలా హ్యూజ్ బ్రేక్అవుట్ ఇన్ ద గ్యాప్ ఆఫ్ ఓపెనింగ్ అయింది. ఇగ్నోర్ ఇట్. సో ఈఆర్ జేపీవై వచ్చేసరికి ఈఆర్ క్యాడ్ ఓటీసీ. ఓకే, మనం దీన్ని ఇలా పెట్టుకుందాం బికాస్ ఇది ఒక సపోర్ట్ బ్రేక్అవుట్ ఐ థింక్ ఇస్ ఎస్ఎన్ఆర్ లెవెల్ పనిచేయాలి. నెక్స్ట్ క్యాండిల్ ఇక్కడ రెసిస్టెన్స్ మీద ట్రేడ్ చేద్దాం. ఓకే, ఇది ఒక జోన్. ఈ జోన్ లోకి వెళ్తే నేను సెల్ సైడ్ వెళ్తాను. ఓకే, ఈ క్యాండిల్ ఈ జోన్ లోకి వెళ్తే యాక్చువల్గా ఇదే సరిపోద్ది, బట్ సేఫ్టీ కోసం నేను ఇక్కడ దాకా వెయిట్ చేస్తున్నా. ఈ క్యాండిల్ ఈ లెవెల్ టచ్ చేస్తే నేను సెల్ ఎంట్రీ తీసుకుంటా బికాస్ ఇది ఒక ఎస్ఎన్ఆర్ లెవెల్లోకి యాక్ట్ చేయాలి. టెక్నికల్లీ ఇక్కడ నుంచి రిజెక్ట్ అయిపోవచ్చు, చూద్దాం. ఎందుకంటే ఇది కదా సపోర్ట్, ఇది బ్రేక్అవుట్, ఇది రెసిస్టెన్స్ కింద ఈ లెవెల్ యాక్ట్ చేయాలి. బట్ ఎనీవేస్ ఐ వాంటెడ్ టు బి సేఫ్ ఓటీసీ కాబట్టి అంతే. సో యాక్చువల్గా ఈ లెవెల్ గురించి వెయిట్ చేశాను. మీరు ఇక్కడ చూస్తుంటే ఇది సపోర్ట్ తీసుకుంది, ఇక్కడ ఇది బ్రేక్అవుట్ రైట్. సో ఈ లెవెల్ రెసిస్టెన్స్ కింద వర్క్ చేస్తుంది. బట్ నేను సేఫ్టీ గురించి ఈ లెవెల్ దాకా వస్తే వెయిట్ చేశాను, బట్ లెవెల్ రీచ్ అవ్వలేదు. బట్ అయితే చూద్దాం ట్రేడ్ ఏమవుతుందో. పర్ఫెక్ట్ గైస్, చూసారా మనం ట్రేడ్ తీసుకోలేదని వాట్ అనాలిసిస్. సపోర్ట్ అండ్ ఇది రెసిస్టెన్స్ తీసుకొని వచ్చింది. సో ఈ కొద్దిగా ఈ క్యాండిల్ పైకి వెళ్తే నేను మళ్ళీ సెల్ ఎంట్రీ తీసుకుంటా, బట్ ఇట్ షుడ్ కమ్ టిల్ హియర్. ఈ లెవెల్ దాటితే నా ప్రకారం ఈ లెవెల్ టచ్ అయ్యి పైకి వస్తే నేను సెల్ ఎంట్రీ తీసుకుంటా. ఓకే, కమాన్ ఫోర్. కొద్దిగా పైకి వెళ్ళాలి, నాకు ఛాన్స్ దొరకలేదు. కొద్దిగా అప్పుడే కిందకి వచ్చింది. ఇది రెడ్ క్యాండిల్ అయ్యే ఛాన్సెస్ హైగా ఉన్నాయి. ఓకే, నో ప్రాబ్లం. ఇది అయ్యాక నెక్స్ట్ క్యాండిల్ నేను మళ్ళీ ఇంట్రో ట్రై చేస్తా. ఇంకోటి మీరు అబ్జర్వ్ చేయాలి, ట్రెండ్కి మనం ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నా సరే ఇదొక క్లియర్గా తెలుస్తుంది మనకి ఇది ఒక డౌన్ ట్రెండ్ అని. కరెక్ట్. సో ఓకే ఓకే all right, I'm going for sell side from here guys. I took a sell trade. Let's wait till the last second. మనం ఏం చెప్పలేం, but I took a sell trade here. Once result వచ్చాక I'll explain the logic behind it. Okay. చూద్దాం, లాస్ట్ మినిట్ లో చేంజ్ అవ్వచ్చు. లాస్ట్ సెకండ్ లో కూడా చేంజ్ అయిపోవచ్చు క్యాండిల్. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్. ఒకవేళ ఇది ఫెయిల్ అయితే నేను నెక్స్ట్ మళ్ళీ సెల్ సైడ్ ఎంట్రీ తీసుకుంటా. ఓకే, ఒకవేళ ఫెయిల్ అయితే I should be ready. Okay, 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 okay. Win guys, win. All right, this is our first trade. We won. Simple. నేను సేఫ్టీతో ఎంటర్ అయిన. ఇక్కడ టెక్నికల్గా నేను ఏం చేశానంటే మనకు తెలుసు డౌన్ ట్రెండ్, అండ్ మనం ఇక్కడ యాక్చువల్గా ఈ ట్రేడ్లో ఎంటర్ అవ్వాల్సింది మిస్ అయ్యాం. ఎందుకంటే నేను ఏం చెప్పాను, మనకి ఎస్ఎన్ఆర్ ఇది అనేసి, రైట్. ఇది కైండ్ ఎస్ఎన్ఆర్ లెవెల్, కరెక్ట్. సపోర్ట్ ఇక్కడ ఉంది చూడండి, సపోర్ట్ బ్రేక్అవుట్ తర్వాత రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసింది. అండ్ నెక్స్ట్ క్యాండిల్ చూసారు కదా ఏమైందో, రెడ్. ఓకే, సో యాక్చువల్గా మనం ఇందులో ఈ ట్రేడ్లోనే రెడ్కి వెళ్ళి, బట్ నేను మిస్ అయ్యాను ఈ ట్రేడ్లో. ఎందుకంటే ఈ సపోర్ట్ అనేది ఈ లెవెల్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఏంటంటే ఇది యాక్టెడ్ అస్ సపోర్ట్ హియర్. ఈ లెవెల్ని ఇది బ్రేక్ చేసింది, మార్కెట్ కేమ్ డౌన్ కంప్లీట్లీ. కరెక్ట్. మార్కెట్ కిందకు వచ్చాక
ఈ సపోర్ట్ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్ చేసిందో కిందకు వచ్చింది, తర్వాత మళ్ళీ వెళ్ళింది పైకి వెళ్ళినప్పుడు ఏంటిది ఎస్ఎన్ఆర్ లెవెల్ అయితే ఏమవుతుంది, సపోర్ట్ ఇప్పుడు రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది, ఆపోజిట్ అవుతుంది. ఇక్కడ ఉన్న సపోర్ట్ లెవెల్ ఇక్కడ రెసిస్టెన్స్ లెవెల్ యాక్ట్ చేస్తుంది, ఇది రెసిస్టెన్స్ లెవెల్ ఇప్పుడు. సో ఇది రెసిస్టెన్స్ లెవెల్ కింద యాక్ట్ చేసింది. ఈ క్యాండిల్ చూసారు, రెడ్ క్యాండిల్ ఇక్కడ ట్రేడ్ చేస్తే విన్ అయ్యేవాళ్ళం. ఇంకా నేను ఎంట్రీ మిస్ అయ్యాను. సో నేను చేశాను, నెక్స్ట్ ది వెయిట్ చేశాను. నెక్స్ట్ నేను ఏం చేశాను, ఒక డిలీట్ చేస్తాను, క్లియరిటీ వస్తుంది. నెక్స్ట్ నేను ఇది ఎందుకంటే కొద్ది రిస్క్ తీసుకున్నాను. నాకు ఇది ఇది చూస్తే మీరు ఇది ఒక వాట్ వి కాల్, ఓకే లెట్ మీ అగైన్, ఇదేంటిది, ఇది ఒక మనకి ఒక ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ వచ్చింది. ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ వచ్చింది కాబట్టి నాకు ఈ క్యాండిల్ రెడ్ అవ్వాలన్నమాట టెక్నికల్ గా. సో నేను ఏం చేశాను, ఈ రెడ్ క్యాండిల్ 50% దాకా వెయిట్ చేశాను, ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాను. క్యాండిల్ పైకి వెళ్ళింది, బట్ ఈ రెడ్ క్యాండిల్ యొక్క 50% తీసుకొని రిజెక్షన్ వచ్చి కింద క్లోజ్ అయింది. సో నేను అందుకే ట్రేడ్ విన్ అయ్యాను. ఓకే, ఆల్ రైట్, ఐ హోప్ యూ గైస్ అండర్స్టూడ్ మై ఎక్స్ప్లెనేషన్. ఓకే, లెట్స్ వెయిట్ ఫర్ అనదర్ ట్రేడ్. ఫస్ట్ ట్రేడ్ అయిపోయింది, విన్ అయ్యాం. ఓకే, ఇదొక రెసిస్టెన్స్ ఏరియా. అండ్ ఓకే, మనం ఈ ట్రెండ్ లైన్ లెవెల్ టచ్ చేస్తే నేను మళ్ళీ సెల్ ఎంట్రీ తీసుకుంటా గైస్. ఓకే, మన ట్రెండ్ లైన్ డ్రా చేసి ఉంచుకున్నాం. ఈ ట్రెండ్ లైన్ లెవెల్ కనుక టచ్ అయితే క్యాండిల్ వెళ్ళి ఇంకా 8 సెకండ్స్ ఉంది, 8 సెకండ్స్ లో కనుక టచ్ అయితే ఐ విల్ గో ఫర్ సెల్. బట్ టచ్ అవ్వలేదు, సో ఐఎమ్ నో ఎంట్రీ గైస్. సింపుల్, మన టైం లిమిట్ లో టచ్ అవ్వకపోతే మన ఎంట్రీ తీసుకోలేము అంతే. ఓకే, బట్ అబ్జర్వ్ చేద్దాం హౌ ఇట్ గోస్ అని. ఓకే, ఓకే, కమింగ్ టు AUD JPY, let me clear this. Okay, యూరో క్యాడ్ ఇదే మనం చూసింది, USD CAD కూడా. ఓకే, USD CAD ఆల్సో ఈస్ గోయింగ్ ఇన్ డౌన్ ట్రెండ్. సో మనం ఒక ట్రెండ్ లైన్ ఫార్మేషన్ డ్రా చేసి ఉంచుకుంటే ఫార్మ్ చేసి ఉంచుకుంటే యా షుడ్ హ్యావ్ ఎంటర్డ్ దేర్ బికాస్ దిస్ ఇస్ ఎ స్ట్రాంగ్, యా ఇది మళ్ళీ స్ట్రాంగ్ SNR లెవెల్ ఇది. ఓకే, ఓకే, మా కమ్స్ హియర్, మనం చూద్దాం. 1 second guys, దీన్ని రీఅడ్జస్ట్ చేసుకుంటా. ఓకే, వీ హ్యావ్ డన్. ఓకే, GBP AUDకి వస్తే కూడా డౌన్ ట్రెండ్ ఉంది మార్కెట్. అండ్ నాకు లెవెల్స్ డ్రా చేసి ఉంచుకుంటా జోన్ లాగా. ఓకే, ఓకే, మార్కెట్ ఒకవేళ లెవెల్స్కి వస్తే విల్ సీ హౌ టు ట్రేడ్. ఓకే, ఓకే, నాకు ఎందుకు ఇది బ్రేక్అవుట్ అయిపోతుందేమో ట్రెండ్ లైన్ అనిపిస్తుంది. ట్రెండ్ లైన్ మైట్ అవుట్ గైస్, సో అక్కడ ఎంట్రీ వద్దు మనకి. అండ్ ఇక్కడ చూసుకుంటే నాకు ఇది అప్ ట్రెండ్ కనిపిస్తుంది ADJPYలో. ADJPY ఇస్ అప్ ట్రెండ్. సో మనకి అప్ ట్రెండ్ లో కనుక ఓకే, అండ్ ఓకే, ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది చూసారా, దిస్ ఇస్ సపోర్ట్ లెవెల్ కైండ్ ఆఫ్ రైట్. దీన్ని ఇలా మూవ్ చేస్తే యా దిస్ ఇస్ అ గుడ్ సపోర్ట్. బట్ ఇది ఒక స్ట్రెంత్ లేదు ఇందులో. ఓకే, ఇక్కడ ఎక్కడ సపోర్ట్ కనిపించట్లేదు నాకు. ఓకే, ఇది ఒకటే. ఓకే, ఈ లెవెల్స్ డిలీట్ చేసేద్దాం. ట్రెండ్ లైన్ క్యాండిల్స్ ఇప్పుడు కిందకి రావడానికి ట్రై చేస్తున్నాయి డౌన్ ట్రెండ్ సైడ్. ఇది ఒక డోజీ అయ్యింది ప్రీవియస్ క్యాండిల్, డోజీ అయితే అన్డెసిషన్. ఓకే, ఇది ట్రెండ్ లైన్ బ్రేక్ చేసింది. సో ఐ విల్ చేంజ్ అండ్ అప్డేట్ ద ట్రెండ్ లైన్. ఇలా ట్రెండ్ లైన్స్ అప్డేట్ చేస్తూ ఉండాలి గైస్, బికాస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద మార్కెట్ చేంజ్ అవుతూ ఉంటుంది, బికాస్ వీఆర్ ఇన్ 1 minute. సో one candle immediately comes and goes. So according to the candle structure, మనం ట్రెండ్ లైన్స్ అప్డేట్ చేస్తూ ఉండాలి. డోంట్ స్టిక్ టు one level.
ఓకే. నాకు ఇక్కడ ఒక రెసిస్టెన్స్ జోన్ కనిపిస్తుంది. ఇక్కడికి వెళ్ళింది, ఇక్కడ ఒక రెసిస్టెన్స్, ఇక్కడ ఒక రెసిస్టెన్స్. ఓకే, ఇది స్ట్రాంగ్. ఓకే, ఐఎమ్ గోయింగ్ ఫర్ సెల్ హియర్. అట్ ఓకే, సెల్ ట్రేడ్ గైస్. ఎందుకంటే ఇది నాకు రెసిస్టెన్స్ జోన్లోకి వచ్చింది మార్కెట్. నేను ఇమీడియట్గా అందుకే సెల్ ట్రేడ్ తీసేసుకున్నాను. లెట్స్ సీ హౌ దిస్ గోస్. దిస్ విల్ బి అ సెకండ్ ట్రేడ్. We can't decide until the last second, so let's wait. దీని మీనింగ్ పెద్ద ఎక్స్ప్లెనేషన్ లేదు. ఇది ఒక రెసిస్ట్ ఏరియా మీరు చూసారు. ఇక్కడికి వచ్చింది క్యాండిల్, ఇది బ్రేక్అవుట్ ఇచ్చింది, ఇది రెసిస్టెన్స్ తీసుకుంది, మళ్ళీ ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంది. అందుకే నేను మళ్ళీ ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంటుంది అని ఎక్స్పెక్టేషన్ తోని సెల్ సైడ్ ఎంటర్ అయ్యాను. లెట్స్ సీ హౌ ఇట్ గోస్ టిల్ 10 seconds more. Let's wait till the last second. ఓకే, లాస్ట్ సెకండ్ దాకా వెయిట్ చేయాలి. ఆల్ రైట్ గైస్, పర్ఫెక్ట్. We won now second trade. బ్యూటిఫుల్. సో సింపుల్ ఎక్స్ప్లెనేషన్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ ఇచ్చాను. ఇదేంటిది ఇక్కడ చూసారా, మార్కెట్ వచ్చి ఇక్కడ బ్రేక్అవుట్ లాగా ఇచ్చింది, అండ్ దెన్ ఇక్కడ నుంచి ఇది ఒక బ్రేక్అవుట్ తర్వాత రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేసింది ఇక్కడ నుంచి, కరెక్ట్. అండ్ ఇక్కడ కూడా రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేసింది. సో ఇది ఇంకా ఫ్రెష్ జోనే. సో నేను ఎందుకే థర్డ్ టైం కూడా రెస్పెక్ట్ చేస్తుంది అని చెప్పి ఎప్పుడైతే మార్కెట్ ఈ లెవెల్కి రీచ్ అయిందో నేను అప్పుడే తీసుకున్నాను. యాక్చువల్గా మీరు నెక్స్ట్ దాంట్లో కూడా ఎంట్రీ అవ్వచ్చు, బట్ ఐ వాస్ లిటిల్ క్విక్, సో ఐ టుక్ దట్ ఎండ్. బట్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే చూస్తున్నారా నెక్స్ట్ క్యాండ్ ఎంత డీప్ రెడ్ వెళ్తుందో. దిస్ షుడ్ బి ది యాక్చువల్ ఎంట్రీ గా, దిస్ షుడ్ బి ది యాక్చువల్ ఎంట్రీ. ఎందుకంటే ఇది మీరు ఇలా కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఒక కన్ఫర్మేషన్ మీకు. దాని తర్వాత ఎంట్రీ తీసుకుంటే దిస్ ఇస్ అ డీప్ విన్, బికాస్ దిస్ ఇస్ ఎ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్. సో రెసిస్టెన్స్ దగ్గర నుంచి విల్ గో ఫర్ సెల్. వెరీ సింపుల్. All right, 2 trades done. Let's go for another one. This will be the last trade. ఓకే, ఒకవేళ ఈ క్యాండిల్ కొద్దిగా పైకి వస్తే ఐ గో ఫర్ సెల్ అగైన్. బట్ నాకైతే కొద్దిగా పైకి స్టే కావాలి, ఎల్స్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు టేక్ ఎ ట్రేడ్. దిస్ మోస్ట్లీ ఇస్ ఎ సెల్లింగ్ క్యాండిల్ గైస్. ఐఎమ్ 100% sure this will be selling candle. But we lost the opportunity, so ignore, no problem. Okay, time చూసుకోండి. ఓకే, నేను స్మాల్ వీడియోస్ చేద్దాం అనుకున్నాను, ఎందుకంటే యూ గైస్ ఐ థింక్ మీరు చాలా మంది బోర్ ఫీల్ అవుతున్నారు 30 minutes అంటే. సో ఐమ్ ట్రైంగ్ టు వైండ్ అప్ ఇన్ లెస్ దాన్ 20 minutes. సారీ. ఓ ఏం చూసారా, యువర్ యుఎస్ఏ రియల్ మార్కెట్. వాట్ ద హెక్ ఇస్ దిస్ మార్కెట్? వాట్ ఈస్ దిస్ క్రేజీ మార్కెట్? ఏంది సడన్ మూవ్మెంట్? ఇది గైస్ అవుతుంది రియల్ మార్కెట్ లోని. అంతా మన ట్రంప్ మహిమ. ఇస్ ప్లేయింగ్ విత్ పీపుల్, కంట్రీస్ టెక్నికలీ. ఓ ఈ గ్యాప్ అప్ ఓపెనింగ్ ఏంటి? కరెంట్ రియల్ మార్కెట్ లో ఇలా చూపిస్తుంది. చూస్తున్నారుగా ఏయుడి యుఎస్డి. ఓ మై గాడ్. ప్లీజ్ 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 నా సబ్స్క్రైబర్స్ ఆర్ నా వీడియోస్ ఎవరెవరో చూస్తున్నారో, హంబల్ రిక్వెస్ట్, డోంట్ ట్రేడ్ ఇన్ రియల్ చార్ట్స్ ప్లీజ్. ఇట్ కంప్లీట్లీ, అట్లీస్ట్ ఫర్ ఫ్యూ డేస్. ఎందుకంటే అనవసరంగా మీ మనీ మీరు పోగొట్టుకోవద్దు. ఓటీసీలోని మీకు కనిపిస్తుంది కదా, ఓటీసీలో అట్లీస్ట్ అంత క్రేజీ మూమెంట్స్ అయితే లేవు. ప్రైస్ యాక్షన్ కూడా బాగుంది. సో ఇలాంటి చండాలమైన మార్కెట్లో అసలు ఎప్పుడు ట్రేడ్ చేయొచ్చు. చూడండి, ఇది రియల్ మార్కెట్ అంటే అసలు నమ్ముతారా? బట్ దట్ ఈస్ ద రియాలిటీ. సి యువర్ జేపీవై, వాట్ ఈస్ దిస్? ఏడియుఎస్డి. ఓ మై గాడ్, వాట్ ఈస్ దిస్? ఈ క్యాండిల్స్ ఏంది? యువర్ యుఎస్డి అయితే మరి దారుణం. సింగిల్ క్యాండిల్ ఇంత లాంగ్ వెళ్ళింది, సడన్ గా మూమెంట్. మేబీ న్యూస్ ఉండొచ్చు, బట్ డజంట్ మ్యాటర్. న్యూస్ ఉండకపోయినా ఉన్నా కానీ ఇట్స్ ఫ్లక్చువేట్ అయిపోతున్నాయి. లాట్ ఆఫ్ మ్యానిపులేషన్స్ గోయింగ్ ఆన్. ఇగ్నోర్ ఇట్. ఓకే, లెట్స్ వెయిట్ ఫర్ అవర్ థర్డ్ ట్రేడ్. లెట్స్ ఫోకస్. ఓ క్లోజ్ సంథింగ్. ఏడీజేపీ ఐ థింక్ సో, రైట్? నో, ఏడీయూఎస్టీ అనుకుంటా. ఓకే, నేను ఏదో క్లోజ్ చేసేసాను, అదే చాట్ గుర్తట్లేదు. ఎనీవేస్,
ఇప్పుడు చూడండి ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ లాగా రైట్. ట్రెండ్ లైన్ ని మనం రీఅడ్జస్ట్ చేసుకోవడానికి స్కోప్ ఉందా అని చూద్దాం. స్కోప్ ఉంటే విల్ అడ్జస్ట్ ఆర్ నో నీడ్ టు యూస్ ద ట్రెండ్ లైన్ ఎనీమోర్. ఓకే చూద్దాం. లెట్స్ ట్రై దిస్ అవుట్. ఈ రీఅడ్జస్ట్ చేసాను ఈ ట్రెండ్ లైన్. యూరో క్యాడ్ లో కూడా ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అండ్ మార్కెట్ ఈస్ గోయింగ్ అప్ సైడ్. సో నేను అప్ ట్రెండ్ ఫోకస్ చేస్తాను మార్కెట్ ని. ఓకే జీపీపీ ఏయుడి. ఓకే ఇది కమింగ్ టు ద మార్కెట్ టార్గెట్. మార్కెట్ యొక్క టార్గెట్ ఇది గైస్ ఇప్పుడు. ఓకే స్వింగ్ లో. సో మార్కెట్ ఇక్కడ రీచ్ అవ్వడం ట్రై చేస్తుంది. ఓకే సో చూద్దాం మార్కెట్ ఇక్కడికి వచ్చాక ఎలా బిహేవ్ చేస్తుందా అనేసి. బట్ స్ట్రాంగ్ సెల్లింగ్ క్యాండిల్ వచ్చింది. స్ట్రాంగ్ సెల్లింగ్ క్యాండిల్. సో ఇంత స్ట్రాంగ్ సెల్లింగ్ క్యాండిల్ తర్వాత బికాస్ ఇది ఒక మనకి సపోర్ట్ ఏరియా, ఎక్స్పెక్టింగ్ ఏ గ్రీన్ క్యాండిల్ ఇట్ ఈస్ లిటిల్ రిస్కీ. సో ఐల్ గో విత్ లెస్ రిస్క్ గైస్. దిస్ ఇస్ ద థర్డ్ ట్రేడ్. ఒకవేళ నాకు ఈ లెవెల్ దాటితే ఐ మీన్ ఈ లెవెల్ టచ్ అయితే కానీ నేను ఎంట్రీ తీసుకోను, ఎందుకంటే స్వింగ్ లో కాబట్టి. ఐ వెయిట్ టిల్ దిస్ లాస్ట్ ఐ మీన్ దిస్ సెకండ్ జోన్. ఈ జోన్ మొత్తం ఫిల్ చేస్తే కానీ నేను తీసుకోను. ఓకే 7 seconds more. I don't think it will come. Let's see. 3, 2, 1, 0. రాలేదు. సో నో ట్రేడ్. ఓకే రియల్ మార్కెట్ లో మనకి హై మ్యానిపులేషన్స్ వస్తున్నప్పుడు ఓటీసీలో కూడా మ్యానిపులేషన్ స్టార్ట్ అవుతున్నాయి. సడన్ గా క్యాండిల్స్ పెద్ద పెద్ద అవుతున్నాయి. ఇట్ విల్ బి అగైన్ టఫ్ ఫర్ అస్ హియర్. సో చూసుకొని ట్రేడ్ చేయాలి. ఓకే నా ప్రకారం ఇది చూసారా సపోర్ట్. సో నెక్స్ట్ క్యాండిల్ యాక్చువల్గా మనం బైక్ వెళ్ళొచ్చు. కొద్ది కిందకు వస్తే నేను లెస్ తో బై ట్రేడ్ తీసుకుంటా ఏడు జేపీవై ఓటీసీ. బట్ ఐ నీడ్ లిటిల్ సేఫ్ సైడ్ గైస్, ఎల్స్ ఐ వోంట్ ఎంటర్. It will be a risky trade only, but I'm going to take it. But I need little safer entry. I need safer entry, else I won't enter. In 7, 6, 5, 4, 3, 2. Okay, I got it. I'm taking it. I took a trade, guys, but it's a risk only. That's it. Let's wait for the last second. Quail is a fail. I wanted to see what is the next level. Okay, this is our next support level. We have 7 seconds more going in our direction. 6, 5, 4, 3. Beautiful. 1, guys. Back to back 3 trades win. That's it, guys. Our target is done for today. Okay, simple explanation. Clear. Everyone might have understood. This is a strong support. Correct? కనిపిస్తుంది కదా మీకు ఈజీగా. మార్కెట్ వచ్చింది, ఇక్కడ నుంచి వెళ్ళింది సపోర్ట్, బ్రేక్అవుట్, అగైన్ మళ్ళీ మార్కెట్ వెళ్ళింది, మళ్ళీ ఇది కూడా బ్రేక్అవుట్ చేసి లెవెల్ని మళ్ళీ కిందకు వచ్చింది, మళ్ళీ సపోర్ట్. ఇన్నిసార్లు సపోర్ట్ కింద యాక్ట్ చేసింది. సో ఇది నేను స్ట్రాంగ్ సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుందనే అనుకున్నాను. సో నన్ను అందుకే నెక్స్ట్ క్యాండిల్ ఈ క్యాండిల్ ని సపోర్ట్ లో తీసుకున్నాను ఎంట్రీ ఫర్ దిస్. బట్ నేను సేఫ్ సైడ్ కూడా తీసుకున్నాను. ఒకవేళ ఎందుకు సేఫ్ సైడ్ ప్లాన్ చేశానంటే స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్ ఉంది అండ్ యూ కెన్ సీ స్ట్రాంగ్ సెల్లర్స్. సో ఇంకా స్ట్రాంగ్ సెల్లర్స్ ఉన్నప్పుడు ఐ థాట్ ఇట్ విల్ బి బ్రేక్అవుట్ అండ్ మార్కెట్ నెక్స్ట్ టార్గెట్ ఇది గైస్. ఇదిగోండి ఇది స్వింగ్ లో, నెక్స్ట్ స్వింగ్ లో ఇక్కడ దాకా రావచ్చు. సో నేను అందుకే తక్కువ కూడా రిస్క్ తగ్గించాను. $5 బదులు $3 పెట్టి తక్కువ రిస్క్ తీసుకున్నాను. బట్ my entry is correct. Our prediction is also correct. We got a bullish candle because it's a strong support. That's all. Explanation. Explanation trade ki. I hope you got cleared. All 3 trades explained. We got 3 trades win back to back. I hope you guys learned something today. మీకు ఏదో నేర్చుకోవడానికి దొరుకుండొచ్చు అనుకున్నాను. As usual, I'm ending this now. So as usual, మనం అనుకున్న 20 minutes లో అయిపోయింది. I could clear it. So guys, please support me by liking, sharing and subscribing our channel. Guys, like చేయండి guys, videos comment చేయండి. Subscribe to my channel, whoever is new or who are already watching. That's all for today, guys. See you tomorrow. Bye. Have a good day.